హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అనేది షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా, ఓకేనా? కొంతమంది అయితే అన్‌సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మేబీ వాళ్ళకి నచ్చట్లేదేమో నా వీడియోస్. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నచ్చిన వాళ్ళైతే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను కదా! ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో ఏంటంటే లివర్ ఫ్రై చేద్దామని చెప్పేసి నేనైతే 1 కేజీ లివర్ తెప్పించానండి. 1 కేజీ లివర్ అయితే నేను ఒక 4, 5 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేశాను. కొంచెం వాటర్ తీసుకున్నాను, అందులోకి అంతా కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ఇందులోకి వేసుకొని మనం స్టవ్ అయితే వెలిగించుకుందామండి. సాల్ట్ అనేది మనము ముక్కలకు పర్ఫెక్ట్గా పట్టాలి అని అంటే ఈ టైంలోనే వేసుకోవాలి. ఈ టైంలో వేసుకుంటే మంచిగా వాటర్తో పాటు ముక్కలు ఉడికి ఉప్పు కూడా సరిగ్గా పడుతుంది. ఇదంతా ఉడకడానికి మనకు 20 మినిట్స్ టైం పడుతుంది. 20 మినిట్స్ కూడా మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ 2 వైపులా కూడా ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. చూసారు కదా, 90% అయితే ఉడికింది. ఇలా కలుపుకోవాలి, లేదంటే అడుగు అంటుతుంది. కాబట్టి మనము 5 మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై అయితే చేసుకుందాము. ఇక్కడైతే నేను దానికి అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి శుభ్రంగా వాటర్లో కడిగేసాను. ఇది మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఈ లివర్ పీసెస్ అనేది ఈ సైజులో మనం కట్ చేసుకున్నట్లయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ప్రిపరేషన్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. కావలసినంత ఆయిల్ తీసుకున్నాను. జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం పసుపు, అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి. ఆనియన్స్ అనేది ఆప్షనల్ అన్నమాట. ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇది మాడిపోకుండా తాలింపుని మనము లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకుంటే మనకు చికెన్ అయినా మటన్ అయినా ఇలాంటి ఫ్రైస్ అయినా చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు మంచిగా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న లివర్ పీసెస్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాము. తాలింపు పెట్టకుండా తినేయచ్చు. ఏంటంటే ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా, దీని అంతటిని కూడా పసుపు, అల్లం పేస్ట్, ఆయిల్ పట్టేంత వరకు బాగా కలుపుకుందాము. లివర్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అండి, ఉడికించుకొని ఇట్లా తాలింపు పెట్టుకుంటే మనం ఇలా కలిపేటప్పుడు చిదురవ్వకుండా ఉంటుంది ముక్కలు అనేది. కొంతమంది ఏం చేస్తుంటారు, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని డైరెక్ట్ తాలింపు పెడుతుంటారు. మనం ఇలా కలిపేటప్పుడు ముక్కలు అనేది చిదురైపోయి ముద్ద అయిపోతుంది, స్మెల్ వస్తుంది, అస్సలు బాగుండదు. చూసారు కదా, నేను చేసినట్టు కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్క ముక్క కూడా చెదురు అవ్వకుండా ఉంటుంది అన్నమాట. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని తినగలిగినంత కారాన్ని, స్పైస్ మనకి ఎంత అయితే బాగుంటుందో అంత వేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1½ స్పూన్ వరకు వేస్తున్నాను. మరి కారం ఎక్కువైనా తినలేం కాబట్టి తినేంత కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడే మసాలా కూడా కొంచెం వేస్తున్నానండి, ఫ్రెష్ మసాలా అన్నమాట. ఈ రెండింటిని కూడా బాగా ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకుందాము. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని దీని అంతటిని కూడా కలిపేసుకుందాము. ఇలా బాగా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు, నా దగ్గర లేకుండే. చూసారు కదండి, చూడ్డానికి ఎంత బాగుందో. తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మేము ప్రతి సండే చేసుకుంటాము. తినాలి అనిపించినప్పుడు వారంతో కూడా పని లేదండి, అప్పుడప్పుడు తెప్పించుకుంటాను, చేస్తాను, తినేస్తాము, హ్యాపీగా ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.